వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరితాటి బ్లాగ్స్. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మేము స్కూల్ పిల్లలకి అయితే కొంచెం నా తరపు నుంచి చిన్న హెల్ప్ చేద్దామని మా తరపు నుంచి. సో నేను ఇప్పుడు బుక్స్, పెన్సిల్, ఎరేజర్, స్కేల్, షార్ప్ అలాంటివి అయితే వాళ్ళకి ఇద్దామని అయితే ఈరోజు కంటిన్యూ అనమాట. సో మా ఇంటి దగ్గర అంటే కొంచెం డిస్టెన్స్లోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆల్మోస్ట్ అక్కడ స్కూల్ ఉందని ఎవరికీ తెలియదు, నాకే తెలియదు, నాకు ఈ మధ్య అలా తెలిసింది. సో ఈరోజు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి నాకు ఎంత అవుతే అంత హెల్ప్ చేద్దాం అనుకుని వెళ్తున్నాను అనమాట. మా చెల్లి అందరూ రెడీగా ఉన్నారు. ఈరోజు నాతో పాటు మా చెల్లి లేదు, అక్కడ బయట వేరే పనిలో ఉంది. సో ఇప్పుడు మేము ఆ స్కూల్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అక్కడ అంతా రెడీ అయిపోయింది. సంథింగ్ స్పీచ్ అవుతుంది కదా, ఫ్లాగ్ హాస్టింగ్ అవుతుంది, స్పీచ్ అదంతా అయినప్పటికీ అయిపోతుంది. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా, ఇలాగా ఒకరికి హెల్ప్ చేస్తే ఇంకో హ్యాపీనెస్. నిజంగా ఇంకొకరికి హెల్ప్ చేస్తూ వచ్చిన హ్యాపీనెస్ ఇంకా దేంట్లోని రాదు. సో ఎక్కువైతే మీరు హెల్ప్ చేయడానికి చూడండి. నిజంగా హెల్ప్ చేస్తే మాత్రం మీరు ఇంకా లైఫ్ లాంగ్ ఆ హ్యాపీనెస్ అలా గుర్తుంటుంది మీకు. సో నేనైతే అలా గైస్ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ లాగా ఉంటుంది. అంటే మా డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా చూడొచ్చు కదా అని. సో లాస్ట్ వరకు చూడండి గైస్.
మా ఫ్రెండ్ కూడా వచ్చింది లిక్కి. హలో. ఇంకో అక్క కూడా వచ్చింది నా ఫ్రెండ్. సో ఇప్పుడైతే అన్నీ అయిపోయి ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఈ ఆంటీ కూడా పంచింది. సో ఇదన్నమాట. ఇప్పుడైతే బుక్స్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో ఇప్పుడు జిలేబీ ఇంకా చాక్లెట్స్ తెచ్చారనమాట, అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. హలో ఆంటీస్ అంతే, ఇట్స్ ఓకే. పిల్లలు ఖుషి అవుతుంది, పాప కొంచెం ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుందిరా. హాయ్ చెప్పు. యూట్యూబ్లో వస్తావు. నన్ను చూస్తున్నారు కదా, మా అక్క కనిపించట్లేదు. మా అక్క చాలా బిజీ. అయితే అంత డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. జిలేబీ, బిస్కెట్స్ ఇంకా చాక్లెట్స్ అయితే ఇచ్చారు, క్యాండీస్ అవి పంచుతున్నాము. బాయ్ చెల్లి. పెట్టుకోవడానికి మగపిల్లడు కాదు నువ్వు. బాయ్ అక్క. బాయ్ రా. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా స్కూల్కి ఇచ్చేసినటువంటి సిరి తాడి బ్లాక్స్ నుంచి మా పిల్లలందరికీ కూడా బుక్స్, ఎరేజర్లు, పెన్సిళ్ళు, స్వీట్స్ అవన్నీ కూడా పంచారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి కార్యక్రమాలు మా స్కూల్లో ఎన్నో చేసి మా పిల్లలకి ఎన్నో మంచి మంచి గిఫ్ట్లు, ప్రైజులు ఇస్తే ఇంకా ప్రోత్సాహంగా ఉంటుందని అనుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. మా స్కూల్కి వచ్చి ఇప్పటివరకు కూడా ఎవరు ఇలా అంటివన్నీ ఇవ్వలేదు. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. పిల్లలందరికీ మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో ఇలాంటివి చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో గైస్, ఈవెంట్ అయితే ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిందనమాట. సో నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, ఎందుకంటే ఇలాగ అందరికి హెల్ప్ చేస్తే అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అలాగా. అండ్ గైస్, స్టార్టింగ్లో నేను స్పీచ్ మాట్లాడాను కదా, అది నేను ప్లాన్ కూడా లేదు, ఏదో ఫ్లోలోని కంగారులో పిలిచి మాట్లాడమన్నారు, అందుకే మాట్లాడలేదు. దానికి నవ్వుతుంది ఇంకా గైస్. సడన్గా ఎలా తెలుసా ఏమన్నా, ఫస్ట్ ఏమన్నది రోజ్ చేయకూడదు, రోజ్ చేయకూడదు గైస్. నాకు తెలిసి గైస్ ఇక్కడ బుక్స్ చదువుతున్నాను అంటే ఇవ్వడానికి అని చెప్పి. రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అని అక్క షేక్ చేయక గైస్. అది ఏ రోజు మీరు చెప్పండి, బట్ రిపబ్లిక్ డే అని మాకు తెలిసింది ఈ రోజే. బట్ మాకు సిరి కన్ఫర్మ్ చేసింది కాదని మాకు ఇప్పుడే తెలిసింది గైస్. అది కంగారులోనే, అంటే నాకు తెలియదు అది అసలు ఏ స్పీచ్ ఇవ్వాలని నాకు తెలియదు. నేను నా పని చూసుకుంటున్నాను. అక్కడ ప్రిన్సిపల్ అలా పిలిచి రా అని అన్నారు. నేనేమో మా డాడీ ఏమో తొస్తారు వెళ్ళిపోయినా, ఏదో మాట్లాడేసాను. ఏడు మాట్లాడాను ఇప్పటికన్నా నాకు క్లారిటీ లేదు. ఇండిపెండెన్స్ డే చాలా షైగా ఉంది, కానీ చాలా షైగా ఉంది. రిపబ్లిక్ డే. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. సో ఈరోజు ఈవెంట్ రెడీగా అయ్యింది. సో నెక్స్ట్ బ్లాగ్తో మంచి బ్లాగ్తో ఇంకా కంటెంట్ చేస్తూ సీ యూ అగైన్. బాయ్.